హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో పిఎఫ్ గురించి అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్తాను. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్లో ఇంతకుముందు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళి ఇలా ఫామ్స్ ఫిల్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళని అప్డేట్ చేయించుకునే దానికోసం. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేశారు. నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఆన్లైన్లోనే అయితే కరెక్షన్ పెట్టుకోవచ్చు. సో దీనికోసం అయితే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే సెర్చ్ చేయండి. హోమ్ పేజ్ వస్తుంది అట్లాగా. సో ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఉన్న రైట్ సైడ్ కాలంలో యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి యూనిక్ ఐడి అనేది ఒకటి ఇచ్చుంటారు. దానికి పాస్వర్డ్ మనం ప్రీవియస్గా సెట్ చేసుకొని ఉంటాం. సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్గా మీ యూఏఎన్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చున్నారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే సైన్ ఇన్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు లాగిన్ అనేది కంప్లీట్గా సైన్ ఇన్ అనేది అవుతుంది. వితౌట్ ఓటీపీ అనేది సైన్ ఇన్ అస్సలు కుదరదు. కస్టమర్కి వచ్చేసి ఓల్డ్ కంపెనీలో అమౌంట్ అనేది విత్డ్రా చేయలేదు, అది విత్డ్రా చేసి పెన్షన్ అమౌంట్ మాత్రం కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో ట్రాన్స్ఫర్ అవుట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 1లో మనకు యూఐడి అదే ఉంటుంది. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎర్రర్ అయితే చూపిస్తుంది, ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ అని. సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ని క్లియర్ చేసుకోవడానికి ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కస్టమర్కి ఏకంగా ఫాదర్ నేము స్పెల్లింగ్ కూడా కాదు, ఏకంగా నేమే కరెక్షన్ పెట్టాల్సి వస్తుంది. మరి ఆఫీస్లో వాళ్ళు ఎలా అప్డేట్ చేశారో ఏమో తెలియదు. ఇక్కడైతే ఆధార్ ఆల్రెడీ సీడ్ అయ్యి ఉంది కాబట్టి ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు దేనికైనా ఆధార్ కేవైసీ అనేది మ్యాండటరీ. సో ఇది వచ్చేసి పర్సన్ హోమ్ బేసిక్ డీటెయిల్స్. వీటిల్లో మనకు బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ చూసుకున్నారు కదా, ఫాదర్ నేమ్కి పక్కన పెన్సిల్ సింబల్ లేదు, అంటే ఎడిట్ చేసేదానికి ఆప్షన్ లేదు. ఇంకోటి మ్యారిటల్ స్టేటస్ కూడా ఇప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫాదర్ నేమ్కి మన ప్రొఫైల్లో ఎడిట్ లేదు కాబట్టి మనం జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టి మనం కంపెనీకి రిక్వెస్ట్ రైజ్ చేస్తుంటాం అనమాట. ఫాదర్ నేమ్ కరెక్షన్ చేయాలి అన్న ఫామ్ని మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ కంపెనీలో పెట్టాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ కంపెనీ కాబట్టి వీసీఎల్ యూడిఎస్ అనేది అతను ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ కంపెనీ. సో నేను దాంట్లో ట్రాన్స్ఫర్ పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేశాను. డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ప్రతి ఎలిమెంట్కి ఎడిట్ సింబల్ అనేది ఇచ్చున్నారు. సో దట్ మీన్స్ ఈ పేజ్లో కనిపించే ప్రతి ఎలిమెంట్ని అయితే మనం కరెక్షన్ అయితే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు మనం పెట్టాల్సింది మ్యారిటల్ స్టేటస్ అండ్ ఫాదర్ నేమ్. ఈ రెండు అయితే మనం ప్రజెంట్ దీంట్లో అప్డేట్ చేయాలి. సో అందుకోసంగా ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది కదా, ఫాదర్ నేము శ్రీనివాస్ అని ఉంది కదా. సో కంప్లీట్గా మనం ఆ నేమ్ని అయితే చేంజ్ చేయాలి. యాక్చువల్ ఫాదర్ నేమ్ వచ్చేసి రమణారెడ్డికి శ్రీనివాస్ నేమ్కి అసలు సంబంధమే లేకుండా వీళ్ళైతే కంపెనీ వాళ్ళు డేటా అప్డేట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఫాదర్ నేమ్కి శ్రీనివాస్ పక్కన రైట్ సైడ్లో పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇనిషియల్తో సహా యాజ్ పర్ రికార్డ్స్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసాము. అండ్ కిందకి స్క్రోల్ చేసుకొని అక్కడ మ్యారిటల్ స్టేటస్ కూడా మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అది కూడా మెన్షన్ చేసుకొని చెక్ బాక్స్ ఇచ్చి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత అయితే మనం ఏమేమి కరెక్షన్స్ పెడుతున్నామో దానికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్ డాక్యుమెంట్స్ మ్యాండటరీగా మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కరెక్షన్కి 3 డాక్యుమెంట్స్ అయితే మనం కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ రెండు అప్డేట్ పెడుతున్నాం కాబట్టి ఈచ్ 3 కాపీస్ అయితే మనం అప్లోడ్ చేయాలి, ఈచ్ 3 డాక్యుమెంట్స్. ఫస్ట్ దానికి వచ్చేసి ఫాదర్ నేమ్కి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మనం ఏ ప్రూఫ్ అప్లోడ్ చేసినా కూడా
అందులో కంపల్సరీగా మనం పీడిఎఫ్ డాక్యుమెంట్లోనే అప్లోడ్ చేయాలి. జేపీజీ అయితే తీసుకోదు. మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. దాని సెకండ్ ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్ అయితే పెడుతున్నాను. దీంట్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అవైలబిలిటీ ఉంటే వాటిని మీరైతే చూస్ చేసుకోండి. నేనైతే ఫాదర్ నేమ్ కాబట్టి ఎస్ఎస్సి అండ్ పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దెన్ థర్డ్ది వచ్చేసి రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడే పెట్టాం కదన్నా, అయినా కూడా ప్రూఫ్లు ఎందుకు అప్లోడ్ చేయాలి, పెళ్ళి చేసుకుంటే కదా ప్రూఫ్లు వస్తాయి అని అడుగుతారు కదా. సేమ్ అదే డౌట్ నాకు కూడా ఉంది, కానీ వీళ్ళు ఎలా అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ దానికోసం నేనైతే ఇంకో ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి అప్లోడ్ చేస్తాను. ఫాదర్ నేమ్ కింద ఒకదానికి ఓటర్ కార్డు పెట్టాను, ఇంకో దానికి ఇంకేదన్నా డాక్యుమెంట్ ఉంటే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాకపోతే నేనైతే ఆధార్ అప్లోడ్ చేస్తాను. అవి చూద్దాం అప్రూవల్ వస్తుందేమో. ఈచ్ కరెక్షన్కి 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ మ్యాండటరీ అంటే చాలా కష్టంగానే ఉంటుంది. ప్రాపర్గా ఒకటి ఇచ్చున్న కేవైసీ తరపునైనా కూడా ఈజీగా అయి ఉండేదేమో, ఓటీపీ బేస్డ్ అలా, తంబు బేస్డ్ అలా ఏదన్నా ఇచ్చుంటే. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ తీసేసుకోండి. సో దానికైతే మనం అప్లోడ్ చేయబడలేదు, ఎందుకంటే మ్యారిటల్ స్టేటస్ కాబట్టి రేషన్ కార్డ్ ఆల్రెడీ తీసేసుకుంది. సో ఇప్పుడు మనమైతే 6 అప్లోడ్ చేసాం, లాస్ట్ 6th వన్ ఆటోమేటిక్గా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంది. సో అందువల్ల అయితే 6th మనం అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది వస్తుంది, ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ సైడ్లో మనం ఫాదర్ నేమ్ కరెక్షన్ పెట్టాము అండ్ మ్యారిటల్ స్టేటస్ పెట్టాం. అండ్ దాని పక్కన వచ్చేసి అవైలబుల్ డీటెయిల్స్ ప్రెజెంట్ ఏమున్నాయి, దాని పక్కన చేంజెస్ రిక్వెస్ట్ మనం ఏం కరెక్షన్ పెట్టామనేది చెక్ చేసుకొని చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఆధార్కి ఏ నెంబర్ లింక్ అయ్యిందో సేమ్ అదే నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ వర్షన్స్లో అయితే ఓటీపీ మ్యాండటరీ ఇన్ని లేవు, కానీ ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఓటీపీ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, డిక్లరేషన్ ఫామ్. సో మనకి ఇక్కడ స్టేటస్ అనేది ప్రివ్యూ వస్తుంది కింద. కంపెనీ నేము, మనం ఏం కరెక్షన్ పెట్టాము, అండ్ రైట్ సైడ్లో స్టేటస్ పెండింగ్ విత్ ఎంప్లాయర్. సో ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది. చెక్ చేసుకొని ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కావాలంటే మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రూఫ్లు చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడు అప్లోడ్ చేసాం, ఎప్పుడు ఏం కరెక్షన్ పెట్టామనేది టోటల్ హిస్టరీ అనేది ఈపీఎఫ్ లాగిన్లో స్టార్టింగ్ కంపెనీ నుంచి 10 కంపెనీలు చేసినా కూడా కంపల్సరీ అయితే ఈపీఎఫ్ లాగిన్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు పాత కంపెనీలో పెట్టాం కదా, కొత్త కంపెనీలో కూడా అదే వచ్చింది కదా. సో దాన్ని కూడా కరెక్షన్ పెట్టాలి అనుకుంటే అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫామ్ రైజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫామ్ అప్రూవల్ కానీ రిజెక్ట్ కానీ అయితేనే నెక్స్ట్ అనేది తీసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు నేను కొత్త కంపెనీలో కూడా శ్రీనివాస్ అనే ఉంది కాబట్టి ఇవి కొత్త కంపెనీ డీటెయిల్స్, ఇందులో కూడా శ్రీనివాస్ అనే మ్యాండేట్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని కరెక్షన్ పెట్టి చెక్ చేద్దాం కావాలంటే ఒకసారి. మ్యారిటల్ స్టేటస్ ఫాదర్ నేమ్ యాస్టీస్ పాత కంపెనీలో ఎలా ఉన్నాయో అలాగే ఉంది. సో దీనికి కూడా ఒకసారి కరెక్షన్ పెట్టి చూద్దాము డిక్లరేషన్ ఫామ్ అప్డేట్ చేసేదానికి. సో దీనికి కూడా సేమ్ అలాగే ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఎడిట్ చేసేసి సేమ్ అలాగే అప్లోడ్ చేసి చూద్దాము, వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు కూడా. సో ఇప్పుడు ఫాదర్ నేమ్ ఒకటే క్లిక్ చేసాం కాబట్టి ఫస్ట్ 3 కాలమ్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి మనం అప్లోడ్ చేయాల్సినవి. కింద ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇందాక చేసింది అయితే కింద కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫాదర్ నేమ్ చేంజ్ చేసాం కాబట్టి ఎస్ఎస్సి అప్లోడ్ చేద్దాము. కంపల్సరీ ఏది కరెక్షన్ పెట్టినా కూడా 3 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సింది, ఈపీఎఫ్ అలా తగలాడింది. అండ్ ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్ పెట్టేసి చూస్తాను. సో 3 అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసి చూద్దాము ఒకసారి తీసుకుంటుందో లేదో అని. సో ఇప్పుడు మనం ప్రివ్యూ ఒకసారి చెక్ చూసుకోవచ్చు.
కింద పెట్టింది ఇందాకటిది, పైన ప్రజెంట్ ఇప్పుడు మనం పెట్టేది ప్రజెంట్ ప్రివ్యూ. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో అయితే కన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్లో ఏ డేటా అయినా కూడా మనం ఒక టికెట్ రైజ్ చేసాము అంటే అది ఎయిదర్ అప్రూవల్ కానీ రిజెక్ట్ కానీ అయిన తర్వాత మాత్రమే సేమ్ ఫామ్ అనేది ఇంకోటి మనం రైజ్ చేయగలం. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి పైన చూసుకోండి, ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ అని ఒకటి ఉంది కాబట్టి ప్రజెంట్ ఇది అప్డేట్ అవ్వట్లేదు. సో అర్థమైంది కదా. సో ఈపీఎఫ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ కేసెస్లో ఎలాంటి పెండింగ్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. ఈ 2 కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ పెట్టాను, ఓల్డ్ కంపెనీలో అప్డేట్ పెట్టాను. అది అయిన తర్వాత న్యూ కంపెనీలో అప్డేట్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.